వెల్కమ్ బ్యాక్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి అనే దానిపై పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ సెక్రటరీకి, ఎన్నికల కమిషన్ కు రేవంత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. మార్చి 22 కల్లా రిప్లై ఇవ్వాలని సూచించిన సుప్రీం విచారణకు మార్చి 25 వరకు వాయిదా వేసింది. ఇంకెన్ని రోజులు టైం కావాలి? పార్టీలు మారితే ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఏం కావాలి అంటూ ఎమ్మెల్యేలను సుప్రీం నిలదీసింది. ఆ 10 మంది ఏ పార్టీలో ఉన్నట్లు? తెలంగాణలో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ ఆల్టర్నేట్ వ్యూహం ఎలా ఉండబోతుందో విశ్లేషిద్దాం. భరత్, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల కేసులో సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుంది? గతంలో ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం ఎలాంటి తీర్పు? ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది స్పందన సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేల విషయంలో. ఒకటి ఏం కామెంట్ చేసిందంటే చాలా ఇంపార్టెంట్ కామెంట్ ఇది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు ఉండకూడదు. అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో వీళ్ళు నోటీసులకు టైం అడుగుతున్నారు, మాకు చాలా టైం కావాలని అంటున్నారు కదా. సో రీజనబుల్ టైం అని గవర్నమెంట్ జవాబు ఇచ్చింది. రీజనబుల్ టైం అంటే అసలు మీరు ఎంత కాలం లోపు నిర్ణయం తీసుకుంటారు చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ నోటీసులకు సంబంధించి 6 నెలలు అయింది ఇచ్చి. ఏది బీఆర్ఎస్ ఆల్రెడీ స్పీకర్ కంప్లైంట్ ఇచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల సమయమైనా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టినప్పుడు బిఆర్ గవాయ్ కొన్ని ఇంపార్టెంట్ కామెంట్ చేశారు. ఏంటంటే రీజనబుల్ టైం అంటే మీ దృష్టిలో ఎంత? మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు రీజనబుల్ టైం అంటే 3 నెలలలోపు, కంప్లైంట్ ఇచ్చిన 3 నెలలలోపు చర్యలు తీసుకోవాలని చెప్పింది. మీరు అడగొచ్చు, ఇంతకుముందు కాంగ్రెస్ శాసనసభ పక్షం కూడా బీఆర్ఎస్ లో విలీనమైంది కదా, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పుడు మహారాష్ట్ర కేసు రాలేదు. అయితే నిజానికి అప్పుడు బీఆర్ఎస్ తీసుకోవడం తప్పే. 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ను అసలు ఆయన టీడీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి మంత్రివర్గంలో పెట్టుకుంది బీఆర్ఎస్. ఆ తర్వాత టీడీపీ శాసనసభ పక్షాన్ని ఫస్ట్ టైం విలీనం చేసుకుంది. అయినా ఆ సమయంలో బీఆర్ఎస్ మీద ఎందుకు విమర్శలు రాలేదంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు, తెలంగాణ కొత్త ప్రభుత్వం, ఓటుకు నోటు ఇవన్నీ కేసెస్ జరిగాయి కాబట్టి. బట్ సెకండ్ టర్మ్ లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళు 19 మందిలో 13 మందిని తీసుకొని కాంగ్రెస్ ఎల్పీ విలీనమైందని చెప్పారు. ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యే, అప్పుడు స్పీకర్ ఉండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. తీసుకునేంతలోనే వితిన్ 6 months లో వాళ్ళు విలీనం కంప్లీట్ చేశారు. విలీనం ఏంటంటే 2/3 కనుక ఉంటే గనక శాసనసభ్యులు ఉంటే విలీనం యాక్సెప్టెడ్. కానీ అందరూ ఒకటేసారి చేరలేదు ఆ సమయంలో. దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు, కానీ దాన్ని ఇంత సీరియస్ గా కాంగ్రెస్ తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటారు కదా. కాంగ్రెస్ లో అంటే అప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పీ లీడర్ గా ఉన్నారు. సరే ఈ కోర్టులు, ఖర్చులు ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలని అంత సీరియస్ గా తీసుకుంటే అనిపించలేదు. ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు. పైగా ఇప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మహారాష్ట్ర కేసు ఒకటి వచ్చింది. మహారాష్ట్ర కేసులో ఏకనాథ్ షిండేకు సంబంధించిన వర్గానికి సపోర్ట్ చేశారు. ఎవరు? బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన ఎమ్మెల్యేలు చీలిపోయి ఏకనాథ్ షిండేకి సపోర్ట్ చేయడం మీద స్పీకర్ కంప్లైంట్ చేస్తే స్పీకర్ ఇట్లే పెండింగ్ లో పెట్టారు. పెడితే మహారాష్ట్రలో అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయి 3 నెలలలోపు మీరు యాక్షన్ తీసుకోండి అని స్పీకర్ చెప్పింది. 3 నెలలలోపు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. యాక్షన్ అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. వీళ్ళు అనర్హులా కాదా, వీళ్ళు పార్టీ ఫిరాయించారా కాదా, ఏదో ఒకటి చెప్పాలి. సో అప్పుడు వాళ్ళు పార్టీ ఫిరాయించారు, కానీ 2/3కు పైగా ఫిరాయించారు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో ఏమైంది? స్పీకర్ నిర్ణయం తీసుకున్నంతలో శాసనసభ ఎలక్షన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ మన దగ్గర ఇంకా 3 సంవత్సరాల 10 నెలలు ఉంది కదా. సో ఇప్పుడు స్పీకర్ రీజనబుల్ టైం అంటే ఎంత టైం అని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి, ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే సరికాదు. అంటే ఆయన చర్యలు తీసుకుంటారు స్పీకర్. ఏదో కరెక్ట్ గా 5 సంవత్సరాల టర్మ్ అయిపోయేసరికి 1 నెల ముందో 2 నెలల ముందో వీళ్ళు ఫిరాయించారు, అనర్హత వెయిట్ అంటే ఏం లాభం? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా. సో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఈ మాట జస్టిస్ బిఆర్ గవాయ్ వాడారు. వాడి కరెక్ట్ కాదు. మార్చి 22 లోపు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని అందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కి ఇక్కడ డైరెక్ట్ గా నోటీసులు ఇవ్వరాదు. ఎందుకంటే స్పీకర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అది కూడా జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, తర్వాత లెజిస్లేటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం, లెజిస్లేటివ్ అంటే శాసనసభ, పార్లమెంట్. సో లెజిస్లేటివ్ హెడ్ గా స్పీకర్ ఉన్నారు కాబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వకుండా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం,
ప్రభుత్వానికి ముగ్గురికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి మీరు మార్చి 22 లోపు లిప్లో ఇవ్వండి. మార్చి ఏముంది వివరణ? అసెంబ్లీ సెక్రటరీ ఏమంటారంటే సరే స్పీకర్ వాయిస్ ఏందో ఆయన చెప్తారు, ఎన్నికల సంఘం రూల్ పొజిషన్ చెప్తుంది, పార్టీ ఫిరాయిస్ సంబంధించి వివరం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆబ్వియస్లీ వీళ్ళు ఫిరాయించలేదని చెప్పొచ్చు. మళ్ళీ మార్చి 25న మళ్ళీ హీరింగ్ ఉంది. ఆయన ఏమన్నారంటే మేము గత ఏడాదే బీఆర్ఎస్ తరఫున కౌన్సిల్ ఆర్గ్యుమెంట్ వినిపించారు, మా పార్టీ ఎమ్మెల్యేలు మారారని గత ఏడాది ఫిర్యాదు చేశాం, హైకోర్టులో విచారణ జరిగింది, హైకోర్టు మాకు అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పిస్తే డివిజన్ బెంచ్ దాన్ని రివర్స్ చేసింది, కాబట్టి ఇప్పటికే ఏడాది పూర్తయింది, ఇంకా కావాలని ఆలస్యం చేస్తున్నారని చెప్పింది. సో ఇవాళ సుప్రీంకోర్టు అయితే వీళ్ళందరికీ మళ్ళీ నోటీసులు ఇచ్చింది. జడ్జి సంబంధించిన కామెంట్స్, ఓరల్ కామెంట్స్, ఇది జడ్జిమెంట్ కాదు, ఓరల్ కామెంట్స్ వేరు, చాలా విచారణ సందర్భంగా చాలా కామెంట్స్ అబ్జర్వేషన్స్ కోర్టు చేస్తుంది. సో ఆ కామెంట్స్ బట్టి చూస్తే కొంచెం కోర్టు దీని మీద సీరియస్ గానే ఎక్కువ కాలం దీన్ని ఉంచొద్దు, స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలన్న మూడ్ లో కోర్టు ఉన్నట్టు మనకు కనబడుతుంది. అదే జరిగితే ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలందరూ కూడా ఇబ్బంది. బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ లాస్ట్ 2 times ఏం చేసిందంటే తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకుంది, కాంగ్రెస్ విలీనం చేసుకుంది. వీళ్ళు విలీనం చేసుకోవాలంటే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ విలీనం చేసుకోవాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పటికీ 10 మందే పోయారు, ఇంకా 16 మంది పోయే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఇంకా 16 మంది పోవడానికి? పోయిన 10 మంది ఎమ్మెల్యేలే సాటిస్ఫై లేరు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పనులు అయితే పైగా అక్కడ ఆల్రెడీ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు సతాయిస్తున్నారు. పటాన్ చెరువులో మీకు కాటా శ్రీనివాస్ గౌడ్ సతాయిస్తున్నాడు, గూడెం మైపాల్ రెడ్డి, మీకు ఇక్కడ జగిత్యాల్లో జీవన్ రెడ్డి సతాయిస్తున్నాడు సంజయ్ కుమార్ ను కదా, గద్వాల్లో సరితా తిరుపతి సతాయిస్తుంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని, దాన నాగేందర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పేందంటాడు, గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ ఫోటో అక్కడ విజయారెడ్డితో ప్రాబ్లం అవుతుంది, ప్లస్ ఆయన చెప్పిన పనులు జరగట్లేదు. సో ఈ 10 మంది పోయే ఏం ఉద్ధరించారు, పైగా ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది, మేము 16 మంది ఎక్కడి నుంచి పోము, 16 మంది జమ చేయడం అంత ఈజీ కాదని చెప్పి ఇప్పుడు ఎవరు పోయే పరిస్థితి కనిపించట్లేదు. సో విలీనం అయితే సాధ్యం కాదు. సో ఈ 10 మంది రివర్స్ లో ఏం చేశారంటే కొద్దిమంది పోలీస్ కంప్లైంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు, మా ఫోటో కాంగ్రెస్ ఫ్లెక్సీలో వాడుతున్నారు అని చెప్పి వాళ్ళు రివర్స్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. గతంలో కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి వస్తే ఉప ఎన్నికలు జరిగాయి కదా, మరి తెలంగాణ కర్ణాటకలో నేరుగా ఇప్పుడు బీజేపీలోకి కాంగ్రెస్ వాళ్ళు ఫిరాయించారు, అక్కడ స్పీకర్ నేరుగా యాక్షన్ తీసేసుకున్నారు. బట్ ఇక్కడ స్పీకర్ యాక్షన్, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా శాసనసభలో ఓటేశారు, శాసనసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దర్ ఇస్ క్లియర్ కట్ పిక్చర్. ఇక్కడ క్లియర్ కట్ పిక్చర్ స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు ఉండదు. ఇప్పుడు గతంలో ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి డిలే చేశారు, అంతకుముందు మధుసూనాచారి ఇట్లే డిలే చేశారు, విలీనం అయ్యేంత వరకు వెయిట్ చేసి అందరూ ఒకటిసారి ఎమ్మెల్యేలు జాయిన్ అవుతే విలీనం అవుతుంది. ఫేజ్ల వారిగా విడతల వారిగా అక్కడ జాయిన్ అయ్యారు. కేసీఆర్ అక్కడ కండువా కప్పారు, బీఆర్ఎస్ కండువా, గులాబ్ కండువా. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కండువా కప్పామంటే అది కాంగ్రెస్ కండువా కాదు, అది 3 రంగుల జెండా, దేశ జెండా అని వీళ్ళు ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో ఏదేమైనా ఏదేమైనా ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఈసారి అంత ఈజీ కాదు. ఈసారి ఈ కేసు బీఆర్ఎస్ చాలా గట్టిగా తీసుకుంది, సుప్రీంకోర్టు మహారాష్ట్ర జడ్జిమెంట్ ఉంది. సో దీన్ని 3.5 సంవత్సరాలు ప్రొలాంగ్ చేయడం ఈజీ కాదు. ఖచ్చితంగా స్పీకర్ ఇంకో 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాళ్ళ మీద ఏదో ఒక చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఏమైనా చర్య అంటే ఏంది, వీళ్ళు పార్టీ ఫిరాయించలేదు అని స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. ఆ స్పీకర్ అట్లా తీసుకున్న వెంటనే హైకోర్టుకు వెళ్తుంది బీఆర్ఎస్. అప్పుడు హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పునఃసమీక్షించవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే స్పీకర్ ను పలానా టైం లోపు నిర్ణయం తీసుకోమని చెప్పేందుకు కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ ఏం లేదు. ఇంతకాలం రీజనబుల్ టైం అని మాత్రం ఉంది. రీజనబుల్ టైం అంటే 3 నెలలు 6 నెలలు అన్నది లేదు. కానీ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని ఒక బెంచ్ మార్క్ చెప్పింది కదా. సో ఇప్పుడు స్పీకర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మహారాష్ట్ర కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్. అయితే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు అది కరెక్టా కాదా చెప్పే అధికారం ఉంది కాన్స్టిట్యూషన్ పరంగా. సో అందుకని స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారు. నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉంది, సుప్రీంకోర్టుకు ఉంది. ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, వీళ్ళ మీద అనర్హత వేయాల్సిందే అని చెప్పడానికి అవకాశం ఉంది. అందుకని నిర్ణయంలోనే జాప్యం చేస్తున్నారు ఇప్పుడు స్పీకర్లు. రాజ్యాంగ పరంగా ఉన్న వెసులుబాటును అడ్డు చేసుకుని ఒక ఈ స్పీకర్ అని కాదు, ఇంతకుముందు స్పీకర్లు మరి పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేశాడు, వాళ్ళు ముందే ఒకళ్ళిద్దరు పోగానే కంప్లైంట్ చేశారు కదా. ఫస్ట్
సుధీర్ రెడ్డి, సబితా ఇందారెడ్డి వీళ్ళందరూ ఎలక్షన్ కు ముందే పోయిన వెంటనే కంప్లైంట్ చేశారు. అందుకే అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా ఎమ్మెల్యేల వ్యూహం. అయితే ఒకళ్ళకు మాత్రం దానం నాగేందర్ మాత్రం వేటు తప్పించుకోలేరు. ఎందుకంటే ఆయన అక్కడ టిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన మీద ఎప్పటికైనా స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆయన పార్టీ ఫిరాయించలేదు అని చెప్పడానికి ఆధారం లేదు. కాన్స్టిట్యూషన్ పరంగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తీసుకున్నారు అక్కడ. సో దానం నాగేందర్ అయితే తప్పించుకోలేరు. మిగతా ఎమ్మెల్యేలకు స్పీకర్ వేటు విషయంలో డిలే చేయొచ్చు. ఏం జరుగుతుందన్నది చూడాలి. మొత్తానికి మళ్ళీ మార్చి 25కి వాయిదా పడ్డది. సుప్రీంకోర్టు అయితే గతంలో ఉన్నంత ఈజీగా అయితే లేదు. కోర్టు అయితే సీరియస్ గానే ఉంది. స్పీకర్ కు డెఫినెట్ గా ఏదో ఒక టర్మ్ పెట్టొచ్చు, ఏదో ఒక సమయం అయితే ఖచ్చితంగా పెట్టొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇక మరిన్ని అప్డేట్స్ తో